కవిత ప్రస్తుతం ఈడీ విచారణలో ఉన్నారు. రోజువారీ విచారణ జరుగుతోంది. ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన పిటిషన్ మీద సాయంత్రం పూట్ల ఆమె కుటుంబ సభ్యుల్ని కలవడానికి అవకాశం ఇచ్చింది కోర్టు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ న్యాయమూర్తి బదిలీ అయ్యారు. ఇందులో రెండు కోణాలు. కవితని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇచ్చారు న్యాయమూర్తి. అదే సందర్భంలో ఆవిడ కుటుంబ సభ్యుల్ని కలవడానికి అనుమతి ఇచ్చారు. ఈ రెండిట్లో ఏ కారణం మీద బదిలీ చేస్తే లేకపోతే రెగ్యులర్ బదిలీ అని తెలియదు. అది ఒకవైపు అయితే తన అరెస్ట్ అక్రమమని ట్రాన్సిట్ వారెంట్ సాధారణంగా ఎక్కడైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినటువంటి ఊళ్ళో ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాతన హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చాక అక్కడ కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అట్లా చేయలేదు, నిబంధనలకు విరుద్ధంగా నన్ను అరెస్ట్ చేశారంటూ సుప్రీంకోర్టులో కవిత వేసినటువంటి పిటిషన్, దాంట్లో ఈడీని కూడా ప్రతివాదులుగా చేర్చింది. ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు విచారణకి స్వీకరించింది. మొన్నటి నుంచి స్వీకరిస్తుందా లేదా అన్న సందేహం ఇప్పుడు విచారణకి స్వీకరించి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి విచారణ చేపట్టబోతోంది. ఇది ఒకంత కవితకి ఊరట.